గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వరంగల్ జిల్లా నేతల సమన్వయానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముగ్గురు సీనియర్లతో కమిటీని ప్రకటించారు. మల్లు రవి గజ్వెల్లో నర్సారెడ్డి దాడి చేశారని ఫిర్యాదు వచ్చిందని మంత్రి వివేక్ సమక్షంలో దాడి జరిగినట్లు చెప్పారన్నారు. ఈ ఇష్యూపై అందరితో మాట్లాడి నివేదిక ఇచ్చేందుకు శ్యామ్ మోహన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలన్నారు మల్లు రవి. రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై ఆరా తీస్తున్నామన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వచ్చే వారం మరోసారి భేటీ అయ్యి చర్చిస్తామని చెప్పారు. క్రమశిక్షణ కమిటీ 2.5 గంటలు కూర్చొని కొన్ని విషయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్య ఇంతకుముందు జరిగిన మీటింగ్లో వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామనే సంగతి మీ అందరికీ చెప్పాను. అయితే ఆ 2 గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచడానికి ఒక 3 సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో కమిటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం. 3 సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న 2 గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటానికి బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. రెండోది, ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద అక్కడ డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారు అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తో వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మరి మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే ఈ విషయాలన్నిటి ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజనరసింహ కూడా దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తో ఒక కమిటీని వేసాం. అది డిసిప్లినరీ కమిటీ మెంబర్సే. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా. నెంబర్ 2 కమలాకర్ రావు గారు ఉన్నారు. నెంబర్ 3 నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 4 డాక్టర్ రామకృష్ణ గారు. ఈ 4 కూడా 10 రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ను తయారు చేస్తే దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. ఈ కమిటీ కూడా మళ్ళీ నెక్స్ట్ మంగళ బుధ వారాల్లో కూర్చొని ఎవరెవరు ఎట్లా కలవాలా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయాలు. మూడోది, రాజగోపాల్ రెడ్డి విషయం గురించి మాకు పిసిసి అధ్యక్షుడు నిన్ననే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అవి సేకరించిన తర్వాత అవన్నీ పరిశీలించి అది నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం.